హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూ. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో ఏమో బాగుంది ఈ వీడియో చూద్దాం. మొదటిగా వచ్చేసి బ్రదర్ ఫిలిం అండి. ఫ్యామిలీ డ్రామా లాగా ఉంటుంది, బట్ ఎక్కడ కూడా ఎంగేజింగ్ అంట అలా ఏం లేదు. అండ్ సాంగ్స్ కూడా పెద్దగా నచ్చలేదు. డ్రామా చాలా ఓవర్ గా అయిపోయింది అండ్ కొంచెం సీరియల్ టైప్ ఆఫ్ మేకింగ్ లా వెళ్ళిపోయింది అనమాట. నాకైతే నచ్చలేదు గైస్. ఒకరు చూస్తానంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి తంగలం. ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ జోనర్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంటది. అంటే లో లైట్ మేకింగ్ అనమాట. ఒక ప్యాషన్ తో తీసిన ఫిల్మ్ లాగా అనిపిస్తుంటది. నాకైతే నచ్చింది గైస్, బాగుంటుంది ఫిలిం. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 7/G. ఇది వచ్చేసి సస్పెన్స్ హర్రర్ లాగా చూపించారు, బట్ ఒకటే ఫ్లాట్ లో చూపించేసరికి కొంచెం బోర్ ఫీల్ వచ్చింది. అండ్ చాలా సినిమాలో రిపీట్ అయిన షార్ట్స్ కనబడేసరికి ఇంకా బోర్ ఫీల్ వచ్చింది. నాకైతే నచ్చలేదు గైస్. ఒకవేళ చూస్తానంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోటీ కబడ్డా రొమాన్స్. ఇది వచ్చేసి యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనమాట. 4 మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళ లైఫ్ లో లవ్ అనేది ఆటోమేటిక్ గా అలా వచ్చేస్తుంటది. దాని తర్వాత వాళ్ళు విడిపోతారు. ఎందుకు ఏంటిది ఏందనేది ఇంకా మిగతా సినిమా అనమాట. బాగుంది గైస్. అంటే 4 స్టోరీలు అక్కడ చూపించిన విధానం, స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చింది. సాంగ్స్ కూడా కొన్ని బాగా అనిపించాయి చూస్తున్నప్పుడు. ఓవరాల్ గా చూసుకుంటే ఒకసారి ఇట్లా 1 టైం వాచ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బౌగాన్ విలై. అంటే ఇది ఒక నావెల్ నుంచి తీసుకొని ఈ ఫిలిం చేశారు. బాగా స్లోగా ఉంటుంది, బట్ ఓకే బాగుంటుంది అనమాట. ఒకసారి చూడొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. 1.5 అవర్ తర్వాత నుంచి క్లైమాక్స్ వరకు మంచిగా వెళ్తుంటుంది స్క్రీన్ ప్లే. సరే టైం పాస్ కాకపోతే ఒకసారి ఇట్లా వాచ్ చేయొచ్చు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెకానిక్ రాకీ. ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ ఇంటర్వల్ వరకు ఇదేం సినిమా ఇలా ఉంది అన్న ఫీల్ మాత్రం వస్తుంది. బట్ సెకండ్ పార్ట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి చాలా ట్విస్ట్లు ఉంటాయి, టర్న్స్ ఉంటాయి. స్క్రీన్ ప్లే చాలా స్పీడ్ గా వెళ్తుంటుంది. బాగా అనిపిస్తుంటది. హీరోకి విలన్ కి అలా కాకుండా కొన్ని స్కామ్స్ గురించి అలా బ్యాక్గ్రౌండ్ లో నడుస్తున్న సీన్స్ అన్ని చాలా బాగా అనిపిస్తుంటాయి. ఒక 2 సాంగ్స్ ఇట్లా బాగున్నాయి కూడా. గుడ్ గైస్, నాకైతే నచ్చింది. మీరు కూడా చూడండి, మీకు కూడా వస్తాయని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయిందండి. హరికథ సంభమామి యుగే 6 ఎపిసోడ్స్ ఉన్నాయండి. ఈచ్ ఎపిసోడ్ ఆల్మోస్ట్ 30 minutes అలా ఉంటుంది. ఒక క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో అట్లా తీసుకెళ్లారు. అంటే స్పిరిచువల్ ని కూడా యాడ్ చేస్తూ ఒక ఊళ్ళో జరుగుతున్న సంఘటనల్ని అవి దేవుడు చేస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకెళ్లారు. ఈ ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఏదైతే నేను అవ్వకూడదు అనుకున్నా అదే అయిందన్నమాట. అంటే సీరియల్ టైప్ మేకింగ్ కనబడింది ట్రైలర్ లో. ఇక మొత్తం వెబ్ సిరీస్ అలానే ఉంటుందేమో అన్నట్టు చూసాను, బట్ సీరియల్ చాలా బెటర్ దీనికంటే. అంటే మనకి హనుమాన్ అలాంటి కార్టూన్స్ ఫిల్మ్స్ వచ్చాయి కదా, అవి చాలా బెటర్ దీంతో పోలిస్తే. దానికి తగ్గట్టుగా గ్రాఫిక్స్ కానీ ఆ డిజైన్స్ కానీ అవన్నీ ఉండాలి. అలా కాకుండా ఏదో జానపద చిత్రాలు వేసుకున్నట్టు మీద వేసుకొని చేస్తే అది కొంచెం బోర్ ఫీల్ వచ్చింది నాకైతే నచ్చలేదు గైస్. ఒకవేళ మీకు ఏమైనా టైం ఉంది చూస్తానంటే మాత్రం మీ ఇష్టం. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడాల్సిన ఫిల్మ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి తంగలం చూడండి, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెకానిక్ రాకీ చూడండి, బాగుంటుంది. ఇంకా మీకు టైం పాస్ కాకపోతే రోటీ కబడ్డా రొమాన్స్ జస్ట్ ఇలా టైం పాస్ కోసం వాచ్ చేయండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై.